గుడ్ మార్నింగ్, చెప్పండి. మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేయడం, కేసీఆర్ గారు అసెంబ్లీకి రావడం, సో ఇవి రెండు ఫైట్కే పరిమితం అయితే దీంట్లో బీజేపీ పాత్ర ఏంటి? సో ఎట్లా చూస్తారు ఈరోజు కేసీఆర్ రావడం? ఇప్పుడు ఒక్కటి సందీప్ గారు, నిజానికి చర్చ ఇవాళ తెలంగాణలో దురదృష్టకరమైన చర్చ జరుగుతున్నటువంటిది. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీకి రాని 2 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నటువంటిది, విజ్ఞప్తి చేస్తున్నటువంటి సందర్భం. ఒక సందర్భంలో కేసీఆర్ గారు వస్తారా రారా, వస్తే మాట్లాడతారా లేదా అనే చర్చ 75 సంవత్సరాల వజ్రోత్సవ భారత ప్రజాస్వామ్యంలో మనం గమనిస్తే బాధాకరమైనటువంటి అంశం. ముఖ్యమంత్రి గారు రావాలనేది, ఆయన వస్తా అనేది, ఎందుకంటే వీళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు రావాలా, మాట్లాడాలా, ప్రజా సమస్యల మీద చర్చ జరగాలని ప్రజాస్వామ్యవాదులు తెలంగాణ సమాజం కోరుకుంటున్నటువంటిది. అదొక వార్త కాదు. ఆయన వస్తాడా రాడా, వస్తే మాట్లాడతాడా, ఏం మాట్లాడతాడు, తిట్టుకుంటారా లేదా, ఏ భాషలో తిట్టుకుంటారు, ఇలా అలాంటి జరగవలసినటువంటిది. తెలంగాణ అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డది, బలిదానాల మీద ఏర్పడ్డది. ఒక 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారు పాలించినారు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారు పాలిస్తున్నారు. 2 ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలు, చేయవలసినటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల్లో ఘోరంగా విఫలమైనటువంటి ఒక ప్రత్యేక పరిస్థితుల లోపల ఇవాళ దాన్ని దాటవేయడానికి, డైవర్ట్ చేయడానికి, పక్కదారి పట్టించడానికి 2 ప్రభుత్వాలు, గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం ఆడుతున్నటువంటి నాటకంలో ఒక హై క్లైమాక్స్ కు తీసుకొస్తున్నటువంటి సందర్భం బాధాకరమైనటువంటి అంశం. ఇవాళ భారతీయ జనతా పార్టీ వీటన్నిటిని గమనిస్తుంది. అందుకే మేము ఏమంటున్నామంటే, ఈ 2 ప్రభుత్వాలు ఘోరంగా విఫలమైంది. వీటికి తెలంగాణలో స్థానం ఉండవలసిన అవసరం లేదు. ఎవరు పాలించినారంటే, నీటి సమస్యకు సంబంధించినటువంటి విషయాల గురించి పాలిస్తున్నప్పుడు 9.5 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ గారు అంటే కేంద్ర ప్రభుత్వం మీద కూడా చాలా విమర్శలు ఉన్నాయి. అంటే గత ప్రభుత్వ హయాంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు మాకు కేంద్రం సహకరించలేదని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది కదా. ఇప్పుడు ఒక్కటి సందీప్ గారు, ఈ విమర్శకు మీరు చూశారో లేదో, 5 రోజుల కింద కేంద్ర జలశక్తి శాఖలో సలహాదారుడుగా పనిచేసినటువంటి తెలంగాణకు చెందినటువంటి వెదిర శ్రీరామ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి గంటన్నర 2 గంటలు మాట్లాడడం జరిగినటువంటిది. అక్కడ ఏం జరిగింది, కేసీఆర్ జమానాలో ఏం జరిగింది, నీటికి సంబంధించినటువంటిది అనేది చాలా వివరంగా ఆయన చెప్పకూడదు, చెప్పినాడు. అప్పుడు ఎందుకు చెప్పలేదు అన్నప్పుడు, నేను దాంట్లో భాగస్వామ్యం కాబట్టి, కేబినెట్ లో ముఖ్యమైన అంశం కాబట్టి నేను చెప్పలేదు. తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్ గారు. 299 సీట్లకు వినండి, 299 సీట్లకు ఒప్పుకొని వచ్చింది కేసీఆర్ గారు. వచ్చిన తర్వాత 2016లో ఒప్పుకొని 2020 వరకు తాత్కాలికమని పొడిగింపు చేసింది. 2 ముఖ్యమంత్రులు కదా. ఆ ముఖ్యమంత్రి ఎవరు? ఆ ముఖ్యమంత్రి నాకు జోస్తూ, ఆ ముఖ్యమంత్రికి తెలంగాణ నీళ్లు అంటగట్టడానికి, అమ్ముకోవడానికి చేసినటువంటిది బేసిసాలు లేవు, బేసిన్లు లేవు, ఏమీ లేవు. దేశమంతా ఒకటి, తెలంగాణ ఆంధ్ర ఒకటి. కాబట్టి నేను కొత్త ప్రాజెక్టులు కట్టేటువంటి పద్ధతుల పట్ల నా దగ్గర అనేక సూచనలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయని చెప్పినటువంటిది కేసీఆర్ కాదండి. తెలంగాణ నీళ్లు ఎందుకు మాట్లాడినాడు అట్లా? ఇవాళ అధికారం 9.5 సంవత్సరాలు వస్తే నీటికి సంబంధించినటువంటి లెక్కలు మీరు, మన షెకావత్ గారు మంత్రి అండి, అపెక్స్ కమిటీకి 2 ముఖ్యమంత్రులు వెళ్తారు. ముఖ్యమంత్రి సమావేశానికి వెళ్ళినాడా? నాకు అర్జెంట్ పనులు, నేను చీఫ్ సెక్రటరీతో లెటర్ రాయించినాడు. దాంతో ఏమైపోయింది? అక్కడ ఏం చెప్పినాడు? జగన్కి ఏం చెప్పినాడు? రోజుకు 4 టీఎంసీలు పోతిరెడ్డి నుంచి పొక్కగొట్టి ఆయన తీసుకుపోతుంటే, ఈయన పోకపోయేటప్పటికి దాన్ని 10 టీఎంసీలకు ఆయన పెంచుకొని వాడుతున్నాడు. దీని కార్యక్రమం ఎవరు అంటున్నా? రాజకీయంగా కేసీఆర్ గారు దేశ స్థాయిలో ఒక స్థానాన్ని సంపాదించాలి, ప్రధానమంత్రి కోరిక ఆయనకు ఉన్నది. కాబట్టి జగన్ తో మంచిగుంటూ 25 సీట్లు వస్తాయి, మా దగ్గర తెలంగాణ నుంచి ఒక 15 వస్తాయి, ఇంకో 10-15 అయితే దేశాన్ని నేను పాలిస్తా, అప్పుడు నేను చూపిస్తా ఎట్లా నదుల సంధానము, నదులకు నడక నేను నేర్పిన పద్ధతుల చేసినటువంటి కేసీఆర్ కదా. కానీ తెలంగాణ అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, వెంకటరెడ్డి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటే అభివృద్ధి అంటే ఏం జరగలేదంటారా? బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి అనేది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా కొంత జరుగుతుందండి. జరిగేది వాళ్ళు చెప్పింది ఏంటి, అభివృద్ధి చేసింది ఏంటన్నది లెక్క. అభివృద్ధి అనేది జరుగుతూనే ఉంటది, జరగదని కాదు. తక్కువ ఒప్పులు, ఎక్కువ అనేటువంటి చర్చకు మనం వేరే వెళ్ళడం జరుగుతున్నటువంటిది. కాబట్టి వల్ల కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం కట్టినాడు. కాళేశ్వరం మీద చూపించిన ఇంట్రెస్ట్ ఇక్కడ చూపించలే. ఎందుకు చూపించలేదు, ఎందుకు నిర్ధారణ చేయలేదు? ఏం మాట్లాడతారండి? 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఇలా అసెంబ్లీకి వచ్చి అన్యాయం జరిగిందని ఏం మాట్లాడతారు? ఎప్పుడు కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి వెంకటరెడ్డి గారు హక్కుల గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, గత ముఖ్యమంత్రి మాట్లాడితే హక్కే లేదు. ఏం చేసినారో చెప్పమనండి. నేను ఒక్కటే మేడం సూటిగా అడుగుతున్నది, 299 తాత్కాలిక ఒప్పందం అని అంటున్నారు. మరి తాత్కాలిక ఒప్పందం 2020 వరకు కొనసాగింది కదా. ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు కదా. 2023లో రిజెక్ట్ చేసినారు కదా వాళ్ళు. ఎందుకు రిజెక్ట్ చేసినారు? వెనక్కి రిజెక్ట్ అంటే వాపస్ పంపినారు. వాపస్ ఎందుకు పంపినారు?
చెరువులు తెలంగాణలో ఉండేటువంటి చెరువులకు సంబంధించినటువంటి లెక్కలు నేను 45 టీఎంసీలు సరిపడవు, ఇంకో 45 టీఎంసీలు మీకు కావాలా అని చెప్పి అదే వెదిరే శ్రీరామ్ గారు స్వయంగా మొన్న 3 రోజుల నుంచి చెప్తున్నాడు టీవీలలో. ఆ చీఫ్ సెక్రటరీ, తెలంగాణ చీఫ్ సెక్రటరీని కూర్చొని బట్టి మేమే ఎక్స్ప్లెయిన్ చేసినాము, మీకు అన్యాయం జరుగుతుంది, చేస్తే లెక్కలు ఇవ్వలే. కాబట్టి నేను ఏమంటున్నా అంటే జగన్తో ఆయన ఆ రకంగా సంబంధాలు పెట్టుకుని నీళ్లను రోజా గారి ఇంటికి వెళ్ళి వచ్చి బేసిన్లో బేసిసాలు లేవని మాట్లాడతాడా అనేది ఒక ముఖ్యమంత్రి గారు. సుమిత్ర గారు మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ 2 ప్రభుత్వాలకు హక్కు లేదు. తెలంగాణ ఈయన చేస్తున్నది ఏంటి, రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది వచ్చి నుంచి ఆయన అదే పద్ధతి పాటిస్తున్నాడు. కాబట్టి చేయవలసిన కార్యక్రమాలు మాట్లాడకండి, దయచేసి మాట్లాడకండి. మీరు చేయవలసిన కార్యక్రమాల్లో 2 డ్రామాలు ఆడుతున్నాయి. ఈస్ట్మన్ కలర్ లో మేము 9.5 సంవత్సరాలు ఫెయిల్ అయినాము, మేము కూడా 2 సంవత్సరాలు ఫెయిల్ అవుతున్నాము. కాబట్టి మనం కొట్లాడుకుందాము. కొట్లాడుకునేదానికంటే అసెంబ్లీ ఉన్నటువంటిది. ఇవాళ ఏమి జరుగుతుంది అసెంబ్లీలో? ఏమి జరగదు. నేను చెప్తున్నా, నాకున్న అనుభవంతో. కేసీఆర్ గారు మాట్లాడతారంతకంటే కొత్త దిగజారిన భాషా ప్రయోగాలను ఉపయోగిస్తున్నారు. భాషా ప్రయోగాలకు నిఘంటు రాసింది కేసీఆర్ గారు. దాన్ని సంస్కరించి ఏంది నేను చెప్తా వినండి. కోదండరామ్ గారు లాంటి వ్యక్తిని మాట్లాడుతున్నా, కోదండరామ్ గారి వ్యక్తిని ఏం మాట్లాడు, బండి కింద కుక్క అని మాట్లాడిండండి. ఎవరా మాట్లాడే అవకాశం అసెంబ్లీ సమావేశంలో ఈ రోజు మాట్లాడే అవకాశం భాషా ప్రయోగానికి కొత్తగా నిఘంటు రాసింది సంస్కరించింది రేవంత్ రెడ్డి గారు. సుమిత్ర గారు దొంగ దీక్షలు చేసింది కదా వెంకరెడ్డి గారు. కుటుంబంలో 5 పదవులు రావాలా, 5 నేను మాట్లాడుతుంది అంటే చిత్తూరులో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి మీరు మాట్లాడే అవకాశం తీసుకున్నారు, అని మాట్లాడివ్వండి. మరొక జాతీయ పార్టీ నాకు చివరికి అవకాశం ఇవ్వడం తప్పు. సందీప్ గారు నాకు ఇవ్వాలా, నేను ముందు నుంచున్నా. మధ్యలో మీకు కాదు కదా. విశ్లేషకుడు అందరు మాట్లాడిన తర్వాత విశ్లేషణ ఇవ్వాలి. విశ్లేషకుడు తన అభిప్రాయాలు చెప్పడం కాదు. విశ్లేషకులు